హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్. నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు నేను ఫిష్ కర్రీని అయితే చేశాను నా స్టైల్లో. ఈ ఫిష్ వచ్చేసి సొట్ల మారి అంటారు దీన్ని. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి సీ ఫిష్ అన్నమాట. చాలా బాగా వచ్చిందండి కర్రీ, అలాగే వీడియో కూడా చాలా సూపర్గా వచ్చింది. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి టేస్ట్ చేసి నా రివ్యూ చెప్పేసి వీడియోలోకి తీసుకెళ్ళిపోతాను. ఓకే అండి, ఇప్పుడు మనం చేసుకున్న కర్రీ సొట్ల మారి కర్రీ కదా, చాలా సూపర్గా వచ్చింది కర్రీ. చూడండి, ఈ కర్రీని అయితే నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. చూడండి, ఫిష్ చాలా వేడిగా ఉంది, ఇప్పుడే అయింది. చాలా సూపర్గా వచ్చిందండి, చాలా టేస్టీగా ఉంది. ఈ కర్రీది, ఈ ఫిష్ది శన అన్నమాట. ఇది కూడా నేను దీంట్లో వేసి వండేసాను. చాలా బాగుంది. ఇప్పుడు ఈ కర్రీ యొక్క వీడియో చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇది సొట్ల మారి చేప అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా మార్కెట్లో కొనుక్కోవాలనుకుంటే కనుక ఒకసారి ఈ వీడియోలో చూడండి. ఈ చేప ఈ విధంగా ఉంటుంది. దీన్ని సొట్టల మారి అంటారు. ఇక్కడ నేను ఒక 3 ఫిషెస్ని అయితే తీసుకోవడం జరిగింది. వాటిని ఇక్కడ శుభ్రం చేపించి కట్ చేసి తీసుకెళ్తానన్నమాట. తీసుకెళ్ళిన తర్వాత నేను దీన్ని కర్రీ వండేసి మీకు చూపెట్టబోతున్నాను. ఇక్కడ ఈ ఫిష్ వచ్చేసి కటింగ్ ప్లస్ ఈ కొనడం అన్నీ కూడా మార్కెట్లో జరిగింది. ఈ ఫిష్ చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. దీని పక్కన ఇంకొక చేప కనిపిస్తుంది, అది వేరే చేప అన్నమాట. నేను తీసుకున్నవి ఇవే. ఈ 3 ఫిషెస్ని అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు వీడియో చూసేయండి. ఓకే అండి, ఈరోజు నేను చేస్తున్న కర్రీ ఏదైతే ఉందో అది వచ్చేసి సొట్ల మారి ఇగురు అన్నమాట. ఆల్రెడీ ఒకసారి ఒక వీడియో ఉంది నా ఛానల్లో సొట్ల మారిది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈరోజు కొద్దిగా పెద్ద ఫిష్ అయితే నాకు దొరికింది. దాన్ని బట్టి ఈరోజు నేను మళ్ళీ సొట్ల మారి కర్రీని అయితే రిపీట్ చేస్తున్నాను ఇక్కడ. వండి ఇది వచ్చేసి సొట్ల మారి కర్రీ అనమాట. ఇది మొత్తం కాదు, వేరే ఇంకా ఫ్రైకి కూడా మనము ముక్కలు అయితే తీసేసుకున్నాం కాబట్టి ఈ ఏదైతే తలకాయలు అలాగే కొద్దిగా ముక్కలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ వేసి ఇగురు చేస్తున్నానమాట. ఇగురు చేయడానికి ముందు ఫస్ట్ నేను స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే ఇక్కడ వేస్తున్నాను. చూడండి, ఈ ఆయిల్లో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. అయితే ఉల్లిపాయలు వేసుకోవడానికి ముందు ఒక్క 2 మినిట్స్ వెయిట్ చేద్దాము. ఆయిల్ వేడెక్కుతుంది. ఒకటి ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు వచ్చేసి నేను దీంట్లో ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఒక 150 గ్రాముల పైనే ఉన్నాయి నేను తీసుకున్నాయి. ఎందుకంటే మనం వండుతున్నది దగ్గర ఒక 700 నుంచి 800 గ్రాములు ఫిష్ని అయితే వండుతున్నాను నేను. దానికి సంబంధించి ఒక 200 గ్రామ్స్ ఉల్లిపాయలు అయితే ఇక్కడ నేను తీసుకున్నాను.
ఉల్లిపాయలు త్వరగా అవడానికి కాస్త ఉప్పుని కూడా ఇక్కడ వేసేస్తున్నాను. ఇప్పుడే చూడండి, ఈ ఉల్లిపాయలకి ఏం చేస్తానంటే మూత పెట్టేస్తాను. పెట్టేసి ఒక 5 నిమిషాలు వేస్తాను. ఉల్లిపాయలు రెడీ అయిపోతాయి. అప్పుడు చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత కలుస్తాను. ఒకటి మన ఉల్లిపాయలు అయితే అవుతున్నాయి కదా, ఈ లోపల నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీకు కాస్త సింపుల్ ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ తీసుకున్నాను చూడండి నేను. ఎందుకంటే మనం చేసుకున్న ఫిష్కి ఏదైతే ఐటమ్స్ వేయాలో అవన్నీ కూడా ఇక్కడ నేను ఒకసారిగానే రెడీ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇవి వచ్చేసి ధనియా పౌడర్, ఆ తర్వాత ఇది వచ్చేసి జీలకర్ర పొడి, ఆ తర్వాత పసుపు, ఆ తర్వాత ఇది వచ్చేసి కారం అండి. ఈ ఐటమ్స్ వేసేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా మనం కర్రీలో వేయాల్సిన ఐటమ్సే. ఇందులో కాస్త వాటర్ వేసాను. వేసి కాస్త దీన్ని ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇదొక మిశ్రమం అయితే మనకి కర్రీకి సంబంధించింది రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు కర్రీలో వాడేద్దాము. ఎందుకంటే మనం ఒక్కొక్క ఐటెం వేసుకున్నప్పుడు ఏదన్నా మర్చిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక ఇది ఒక టిప్ అన్నట్టు. ఇప్పుడు మనం ఉల్లిపాయల దగ్గరకు వచ్చేసాము. చూడండి, మన ఉల్లిపాయలు వచ్చేసి ఈ విధంగా అయింది. ఇప్పుడు ఇందులో నేను మళ్ళీ పచ్చిమిర్చి వేసుకుంటాను. అలాగే ఈ ఐటమ్స్ ఏది ఎంత అనేది నేను రాస్తాను కాబట్టి మీకు చూసేటప్పుడు అర్థమైపోతుంది. అలాగే ఇప్పుడు మన పేస్ట్ ఏదైతే ఉందో పేస్ట్ని ఇక్కడ కూడా నేను వేసేసాను. ఇవ్వండి, ఏదైతే ఇప్పుడు నేను వేసిన ఈ గిన్నె ఉందో దీంట్లో వాటర్ వేసేసాను. వాటర్ కూడా ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసేద్దాము. ఈ విధంగా వాటర్ యాడ్ అయిన తర్వాత ఇందులో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మన ఫిష్ పీసెస్ ఏదైతే ఉన్నాయో అవి శుభ్రంగా వేసేసుకుంటాను. ఇది వచ్చేసి సొట్ల మారి అన్నమాట ఈ ఫిష్ పేరు. ఆల్రెడీ మన వీడియోలో ఈ ఫిష్ ఏదైతే చేసిందో మార్కెట్లో చేపించిందో ముక్కలు కోసింది అది కూడా పెట్టాను నేను. ఫిష్ మీకు ఆనవాళ్ళు తెలియడం గురించి అనేసి అది కూడా ఆల్రెడీ మీరు ముందు చూసేస్తున్నారు. అంటే ముక్కలన్నీ ఒకసారి మసాలా పట్టేలాగా ఇప్పుడే ఒకసారి కలిపేసుకుంటే ఇంకా తర్వాత నుంచి మనకి కలపడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇవి కాస్త గట్టిగా ఉన్నప్పుడే వీటిని కలిపేద్దాము. ఈ విధంగా ముక్కకి సమానంగా సరిచేసి ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వండిన తర్వాత మనము తర్వాత ఏం చేయాలనేది చెప్తాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే షేర్ చేయండి, గంట బటన్ నొక్కుంటే నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా వస్తూ ఉంటాయి.
అలాగే ఒక 10 నిమిషాల తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఒక 10 నిమిషాలు అయితే అయ్యింది. మీడియం ఫ్లేమ్ మీదే పెట్టాను, ఫుల్ మీద పెట్టలేదు. ఎందుకంటే మనము మీడియం ఫ్లేమ్ మీద వండుకుంటే చాలా స్లోగా ఉడుకుతూ లోపలికి మసాలాలన్నీ చేరుతూ చాలా సూపర్గా వంట అయితే అవుతుంది. ఇప్పుడు ఇందులో నేను ఏదైతే ఎగ్స్ ఉన్నాయో ఫిష్ ఎగ్స్ అవి వేసాను చూడండి. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఫ్లేమ్ అయితే మీడియం మీదే ఉంది. మళ్ళీ ఒక 10 నిమిషాలు అలా వదిలేసి అప్పుడు మనం కర్రీని క్లోజ్ చేద్దాము. ఓకే అండి, 10 నిమిషాలు అయింది. మన కర్రీ అయితే క్లైమాక్స్కి వచ్చేసినట్టే, పూర్తి అయిపోయినట్టే. అయితే ఇక్కడ ఇంకా షేర్వా ఉంది కాబట్టి మనకి షేర్వా తగ్గించుకోవాలంటే ఇంకా కొంచెం పెట్టుకోవచ్చు దీంట్లో, లేదంటే సరిపోతుంది. నేనేం చేస్తున్నానంటే ఈ మూమెంట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను మస్తుగా. చూడండి, ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తాను. అప్పటికి షేర్వా కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో అది మనకు కావాల్సినట్టుగా వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు నేను కర్రీని ఫినిష్ చేస్తాను. ఒక 5 మినిట్స్ తర్వాత కలుస్తాను. ఓకే అండి, 5 మినిట్స్ అయిపోయింది. ఇక్కడ నేను ఇప్పుడు మన కర్రీ దగ్గరకు వచ్చేసాను. ఈ విధంగా మన షేర్వా అయితే ఉంది. ఈ కన్సిస్టెన్సీ నాకు సరిపోతుంది షేర్వాకి, ఎందుకంటే కాస్త చల్లారిన తర్వాత కూడా ఇంకా చిక్కబడుతుంది షేర్వా. ఇక్కడతోటి మన కర్రీ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిందండి. సూపర్గా సరిపోయింది. కారం అలాగే ఉప్పు అన్నీ సమానంగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా సూపర్గా వచ్చిందండి, చాలా బాగుంది. ఇలాంటి ఇంకొక వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.